పంచీకరణం కథం ఇది చేత్ ఏతేషాం పంచమహాభూతానాం తామసాంశ స్వరూపం ఏకమేకం భూతం ద్విధా విభజ్య ఏకమేకమర్థం పృథక్తూష్ణీం వ్యవస్థాప్య అపరమపరమర్థం చతుర్ధా విభజ్య స్వార్థమన్యేషు అర్థేషు స్వభావ చతుష్టయ సంయోజనం కార్యం తదా పంచీకరణం భవతి. పంచీకరణం కథం ఇది చేస్తూ పంచీకరణం అంటే ఏమిటంటే ఏం చెబుతున్నారు? ఏతేషాం పంచమహాభూతానాం, ఈ పంచమహాభూతాలున్నాయే ఈ పంచ తన్మాత్రలు, ఇప్పటివరకు తన్మాత్రలే, ఆ తన్మాత్రల యొక్క తామసాంశ స్వరూపం, సాత్వికాంశం రాజసాంశం అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఇక మూడవ గుణం తామసాంశం మిగిలింది. ఆ పంచ తన్మాత్రల యొక్క తామసాంశం ఏదైతే ఉందో ఆ తామసాంశం నుండి ఆ తామసాంశ స్వరూపమైనటువంటి ఆ పంచభూతాలు ఎట్లా పంచీకరణం చెందుతాయి అని అంటే ఏకమేకం భూతం ద్విధా విభజ్య, ఒక్కొక్క భూతం రెండు భాగాలు అవుద్ది. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదింటి రూపాయి బిళ్ళలు అనుకోండి. ఈ 5 రూపాయి బిళ్ళలు మనకు అర్థం కావాలిగా. సరే, ఆ రూపాయి బిళ్ళలు అది పూర్తిగా ఒక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు ఏమవుతుందంటే ఏకమేకం భూతం ద్విధా విభజ్య, ఒక్కొక్కటంతా 60 అయిపోద్ది. ₹1 అంటే 5 కూడా 2 ముక్కలు అయిపోయింది. రైట్, ఒక్కొక్కటి ₹1 ఏకమేకం అర్థం పృథక్తూష్ణీం వ్యవస్థాప్య, ఏకమేకం అర్థం ఒక్కొక్కటి పృథక్ వేరువేరుగా తూష్ణీం వ్యవస్థాప్య, ఒక్కొక్క ₹1 అవి మాత్రం అట్లనే ఉంటాయి, 5 గదలు. కానీ కింద మళ్ళీ ₹1 ఉన్నాయి కదా, ఒక్కొక్క పై ₹1 అలాగనే ఉంటుంది. దాన్ని గదిలించడానికి వెళ్ళగా ఈ కింద అర్థం ఉన్నాయే ఆ అర్థం సంగతి చెబుతున్నారు. అపరమపరమర్థం చతుర్ధా విభజ్య, కింద ఉన్నటువంటి ₹1 ఉన్నాయే అవి 4 ముక్కలు అవుతాయి. ఒక్కొక్కటి ₹1 4 ముక్కలు చేస్తే బేడ, పూర్వకాలానికి పోవాలి. అంటే 4 బేడలు కనుకైతే ₹1 అవుద్ది. అట్లా గుర్తుపెట్టుకోండి, పైసల్లో రాదు లెక్క. సరే, ఇప్పుడు ఏముంది? పైన ₹1 ఉంది, కింద 4 బేడలు. ఇట్లా 5 చోట్ల అంటే భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఈ 5 కూడా ఎట్లున్నాయంటే పైనేమో సగాలు ఉన్నాయి, కిందేమో ఆ సగం 4 ముక్కలుగా ఉంది. అంటే బేడగా ఉంది. పైనేమో ₹1 ఉంది. ఇప్పుడు స్వార్థమన్యేషు అర్థేషు స్వభావ చతుష్టయ సంయోజనం కార్యం. ఇప్పుడు ఏమవుతారంటే ఈ భూమిలో కింద ₹1 4 బేడలు అయినాయి కదా, ఈ 4 బేడలు మిగతా 4టికి సరఫరా చేస్తుంది. ఇది ఉంచుకోదు. అదేం చేస్తుంది? నీరుకి ఒక బేడ ఇస్తుంది, అగ్నికి ఒక బేడ, వాయువుకి ఒక బేడ, ఆకాశానికి ఒక బేడ. దీని దగ్గర ఏమి లేవు, అంతరికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ నీరేం చేస్తుంటే తన దగ్గర ఉన్నటువంటి బేడలను తన దగ్గర ఉంచుకోకుండా భూమికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి ఇస్తుంది. అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది? భూమికేమో ఒక్క బేడే ఉంది, నీరుకేమో ఒక్క బేడే ఉంది. ఎందుకంటే భూమి ఏమో నీరుకి ఇచ్చింది, నీరేమో భూమికి ఇచ్చింది. మిగిలిన వాటి 3కే 2 ఇచ్చారు, అందుకని వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. ఇక ఇప్పుడు 3వది అగ్ని ఉంది. ఇదేం చేస్తుంది? భూమికి 1, నీరుకి 1. అప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీని దగ్గర ఈ 4 ఇచ్చేస్తుంది కాబట్టి దీని దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు మిగిలినటువంటి 2 ఎక్కడికి పోతున్నాయి? వాయువుకి, ఆకాశానికి పోతుంది. ఆ తర్వాత వాయువు ఏం చేస్తుంది? మళ్ళీ భూమికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి. ఆకాశం ఏం చేస్తుంది?
భూమికి, నీరుకి, అగ్నికి, వాయువుకి. ఇలా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భూతము కూడా తన దగ్గర ఉన్నటువంటి మిగతా నలుగురికి పంపుతుంటే మిగతా నలుగురు కూడా తలా ఒకటి కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైంది? అందరి దగ్గర తలా బేడ ఉంది. అయితే ఈ బేడలో పై అర్ధరూపాయేమో భూమికి భూమే, కానీ కింద ఉన్నటువంటి 4 భాగాలు ఏమిటి? నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు ఏమవుతారంటే అది ఇది మొత్తం కలిసి మనం పిండి కలిపినట్టు కలిపేస్తారు. గోధుమ పిండి, బియ్య పిండి కలిపినట్టు కలిపేస్తారు. మొత్తం కలిసిపోయి ఒక్కటైపోయింది. దీన్ని పంచీకరణం అన్నారు. తదా పంచీకరణం భవతి. ఈ ప్రకారంగా పంచీకరణం జరుగుతున్నది. అంటే ఈ మొత్తం కలిసిపోతే పంచీకరణం. రూపాయిగానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఎక్కడ తేడా వచ్చిందనంటే సగం భూమిలో సగం భూమే, కానీ మిగిలిన సగం ఉండే, మిగిలిన 4 పోతాలు. అలాగే నీరుందనుకో సగం నీరే, కానీ మిగిలిన సగం ఉండే, మిగిలిన 4 పోతాలు. అగ్ని సగం అగ్ని, కానీ మిగిలిన సగం ఉండే, అగ్ని తప్ప మిగిలిన 4 పోతాలు. వాయువు సగం వాయువు, మిగిలినటువంటి 4 భాగాలు వాయువు తప్ప మిగిలినటువంటి 4 పోతారు. అట్లా ఆకాశం తప్ప మిగిలిన 4 పోతారు, ఆకాశం సగం. ఇప్పుడు మొత్తం కలిస్తే పంచీకరణం అయిపోయింది. పంచీకరణం అయిపోతే స్థూలం అయిపోద్ది. ఇప్పటిదాకా కంటికి కనపడింది, ఇప్పుడు కంటికి కనపడతాం. ఈ మ్యాజిక్ చేసేటప్పటికి, పంచీకరణం జరిగేటప్పటికి ఇప్పుడు కంటికి కనపడతాం. ఈ ప్రకారంగా పంచీకరణం జరుగుతుంది.